దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన దేవుని వాక్య వాగ్దానం కొరకై మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ వీడియోను చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ నొక్కి ప్రతిదినము వీడియోల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ దిన దేవుని వాక్య వాగ్దానములో నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రియ దేవునిలారా, ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి గలతీయులలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ తాను చెప్తున్నటువంటి మాట, మీలో క్రీస్తు స్వరూప్యము వచ్చేంత వరకు, మీలో క్రీస్తు స్వరూప్యము రావాలని మీ కొరకు మీ విషయమై నాలో మరల ప్రసవ వేదన కలుగుచున్నది అని. ప్రియ దేవునిలారా, ఇంతటి ఆవేదన సౌలులో ఎందుకు ఏర్పడుతుందట? వారి విషయమైనటువంటి నూతన జన్మ కొరకై, వారి యొక్క ఆత్మీయ జన్మ విషయమై మరలా తాను ప్రసవ వేదనను ఎందుకు అనుభవిస్తున్నాడు, తనలో మరలా ప్రసవ వేదన ఎందుకు కలుగుచున్నది అని మనం చూస్తే ఇక్కడ వాక్యం మనకు చెప్తుంది, మీలో క్రీస్తు స్వరూప్యము ఏర్పడాలి అని. దేవుని బిడ్డలమైనటువంటి మనలో క్రీస్తు స్వరూప్యము రావాలి, క్రీస్తు యొక్క పోలికలు రావాలి, క్రీస్తు యొక్క స్వభావము రావాలి, క్రీస్తు యొక్క ప్రేమ మనలో కలగాలి, క్రీస్తు యొక్క స్వభావమును మనసును ధరించిన వారమై ప్రభు కొరకు ప్రభువు వలె మనం మారాలట. సో ఈ గలతీయులకు పౌలు చెప్తున్నాడు, మీలో క్రీస్తు స్వరూప్యము రావాలని మీ విషయమై నాలో మరల ప్రసవ వేదన కలుగుచున్నది అని తాను అంటున్నాడు. సో సంఘము లేదా విశ్వాసులు దేవుని కొరకు పరిపూర్ణమైనటువంటి మార్పును, ఆత్మీయతను కలిగి బ్రతకడం కొరకు, ప్రభువులాగా ఈ లోకంలో ఆత్మీయమైనటువంటి మార్పును కలిగి జీవించడం కొరకు, క్రీస్తు యొక్క మనసును కలిగి క్రీస్తులాగా జీవితాలను మార్చుకొని బ్రతికి ప్రభు యొక్క స్వరూపాన్ని అనుభవించాలని, అలాంటి వారిగా తయారు కావాలని ప్రభు యొక్క ఆశను పౌలు తను ఒక ప్రసవ వేదనగా ఆ భారాన్ని కలిగి సంఘము కొరకు తను ప్రార్థిస్తూ తను వాక్యాన్ని బోధిస్తున్నాడు. సుప్రియ దేవునిలారా, ఈ పత్రికలో తాను వ్రాస్తున్నాడు, మీలో క్రీస్తు స్వరూప్యం రావాలి. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి స్వభావమును విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి మనసును విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశలను వదిలేసి క్రీస్తులాగా మిమ్మును మీరు మార్చుకోవాలి, క్రీస్తులాగా మీ జీవితాలను మార్చుకోవాలి, క్రీస్తులాగా మీ మనస్సును మార్చుకొని, క్రీస్తులాగా ఆలోచన విధానాన్ని మార్చుకొని, క్రీస్తు ఎలాగోనైతే ఈ లోక రక్షణ కొరకు, మానవుల విడుదల కొరకు
దేవుని చిత్తాన్ని పరలోకపు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుటకు తాను ఎలాంటి ఆసక్తి ఆశ కలిగి పట్టుదల కలిగి సమర్పణ కలిగిన వాడుగా బలియాగముగా చేయబడ్డాడో అలాంటి స్వరూప్యాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి ఈ నిజ స్వరూప్యాన్ని మనం ధరించాలని దేవుని సేవకుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి చెబుతూ ఉన్నాడు. సో ఇది మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము, క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము, క్రీస్తును నమ్మినటువంటి మనము, రక్షణలో జీవించాలనుకున్నటువంటి మనము ఎలాంటి స్వభావాన్ని కలిగి జీవిస్తున్నాము? ప్రభు కొరకు ఎలాంటి స్వభావాన్ని కలిగిన వారముగా ఉన్నాము? సో మన రక్షణలో మనం ఎలాంటి స్వభావంతో జీవించడానికి మనం ఇష్టపడుతున్నామో ఆలోచన చేద్దాం. పౌలు చెప్తున్నారు, క్రీస్తు స్వరూప్యము మీలో ఏర్పడాలి అని. క్రీస్తు యొక్క మనసు, పరిశుద్ధత, పవిత్రత మీలో కలిగి ఉండాలి అని పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నాము? ఈ లోక సంబంధమైన ఆశలైనా, ఈ లోక సంబంధమైన ఆరాటాలా, ఈ లోక సంబంధమైన శరీర నేత్రాశ, జీవపు డంబాలనేటువంటి ఆశలను కలిగి జీవిస్తున్నామా? లేక యేసులాగా మనం మారుతూ ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటినీ వదిలిపెడుతూ క్రీస్తు స్వరూప్యంలోనికి వెళ్తున్నామా? ఆలోచన చేద్దాం. మన ప్రార్థన జీవితం ఎలాగుంది? మన విశ్వాస జీవితం ఎలాగుంది? మన స్థితిని క్రీస్తులాగా మార్చేదిగా ఉన్నదా? ఆలోచన చేద్దాం. మనల్ని ప్రభువులాగా మార్చుకోవాలని, మనం ప్రభువులాగా మారి ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి తాను బోధిస్తున్నాడు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తు స్వరూపంలోనికి మారడానికి ప్రయాసపడదాం. ప్రభు కొరకు ప్రభులాగా బ్రతకడానికి, ప్రభులాగా మనల్ని మనం మార్చుకొని, ప్రభు స్వరూపంలోనికి మనల్ని మనం మార్చుకొని ప్రభు కొరకు బ్రతకడానికి ఆరాటపడదాం. ఆసక్తి కలిగి పట్టుదలతో ప్రార్థించి మనల్ని మనం మార్చుకుందాం. ప్రభు యొక్క స్వరూపంను ధరించుకుందాం. ప్రభు మనల్ని ఇలాంటి కృపతో నింపి ప్రభు స్వరూపంలోనికి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.